హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పిఠాపురం సంబంధించి అనేక రకాలుగా వార్తలు ఈ మధ్య ఫుల్ వైరల్గా మారే టీడీపీ నేతలు వర్సెస్ పిఠాపురంలో జనసేన నేతలు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలో జనసేన విత్ టీడీపీ కాస్త జనసేన వర్సెస్ టీడీపీగా మారింది. పిఠాపురంలో ఉన్న ఒక వ్యక్తి టీడీపీ నేత అయి ఉంటే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది జనసేన నేత. దాంతోపాటుగా చిన్న జగ్గంపేటకు సంబంధించి కూడా టీడీపీ నేతలపై కేసులు. దీంతో పాటుగా నన్ను దూషించారు అనే అంశం మీద పిఠాపురంలోకి సంబంధించి ఎవరైతే జనసేన వ్యక్తి ఉంటారో అతను టీడీపీ నేతపై కేసు, ఇలా వరుసగా కేసులు నమోదవుతున్నాయి పరస్పరం. అయితే ఈ ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, మొన్న నాగబాబు గారు వెళ్ళినప్పుడు కూడా వర్మ గారి అనుచరులు వాళ్ళు కొంచెం హల్చల్ చేసింది మనం చూస్తున్నాం న్యూస్లో. ఎందుకు సార్ టీడీపీ విత్ జనసేన ఉన్నది కాస్త టీడీపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. ఈ పరిణామం ఇదివరకే అందరూ ఊహించి కొంచెం మాట్లాడింది, బట్ అది నిజంగా అవుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన? ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జనసేన ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అండ్ క్యాబినెట్ హోదా ర్యాంక్తో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అగైన్ మళ్ళీ జనసేన నుంచే ఒక నాగబాబు గారు ఎమ్మెల్సీగా అయ్యారు. అండ్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఒకసారి గెలిచి ఇంకోసారి ఓడిపోయిన వర్మ గారు ప్రత్యర్థి దొరబాబు గారు మళ్ళీ జనసేనలో ఉన్నారు. ఇప్పుడు 3 పవర్ బ్యాంక్స్ ఉన్న దగ్గర ఒక పవర్ సెంటర్ ఎదుర్కోవడం కష్టమా సులువా అన్న దగ్గర వర్మ గారికి డౌన్ ద లైన్ ఉనికికి ప్రమాదం వస్తుందా అన్నది వస్తుంది. ఎవరికి ఆయనకి కాకపోవచ్చు, కానీ లోకల్లో ఉన్న క్యాడర్కి. సో అది తెలియకుండానే ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏం ప్రామిస్ ఎమ్మెల్యే మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి వర్మ గారు చేసిన కృషికి గాను పార్టీ కానీ కూటమి కానీ ఆయనకి సముచిత స్థానం, గౌరవం ఒక ఎమ్మెల్సీగా ఏదో అనుకున్న దగ్గర 10 నెలల వచ్చింది. ఇప్పటికి కూడా ఆయనకి ప్రస్థానానికి అంటే రాజకీయానికి అడుగు ముందుకేయడానికి ఇబ్బందికరంగానే ఉంది. నా గెలుపుకు మీరే వల్ల నేను గెలిచాను అని దండం పెట్టేసి సెకండ్ ఇచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటున్నాయి అన్నది గమనించాను. అది కాక స్థానికంగా 40 పైచిలుకు సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశం పార్టీ, దానికి ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ ఎలా ఉంటుందంటే సంయమనం, విచక్షణ ఇవన్నీ ఎప్పటికప్పుడు కోల్పోకుండా నియంత్రించుకోవడం ఒక ఎత్తు. కానీ ఒక డిఫరెంట్ ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఉన్నప్పుడు నువ్వో నేనా అన్న దగ్గర వాళ్ళు నువ్వో నేనా కలియబడడానికి ఉంటారు. ఆ కలియబడే దగ్గర ఏమవుతుందంటే మళ్ళీ డిస్పారిటీ. ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాల్లో నాగబాబు గారు వెళ్ళిన తర్వాత ఒక ఉద్రిక్తత, ఆ ఉద్రిక్తతలో మాట పెరిగింది. ఆ కంటిన్యూషన్ ఏమైందంటే అధికారం, పవర్ మా దగ్గర ఉంది కాబట్టి ఒక పవర్ సెంటర్లు 2 కలిపి వీళ్ళ మీదే కేసులు పెట్టే అంత ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక దగ్గర స్థానికంగా అలజడి ఉంటుంది. దానితో లోకేష్ గారు కొట్టుకుంటాం తిట్టుకుంటాం మేము కూటమి అన్నది ఎలాంటి ఇండికేషన్స్ ఉంటున్నాయంటే వీళ్ళు పైపైనంతా బాగానే ఉన్నారు, లోపట రగులుతున్నారు. అంటే ఇది పార్టీ మీద అభిమానంతో పరస్పరమా, లేకపోతే కులం ఏదైనా ఇబ్బంది, అమ్మ కాపు అనేది ఏమన్నా వస్తుందా దీంట్లో మధ్యలో ఏమన్నా? అది చాలా వరకు ఉంటుందండి, అది అండర్ కరెంట్. ఇప్పుడు మోర్ ఏంటంటే సార్, సప్రెషన్ అన్న దాని మీద ఎప్పుడు ఫోకస్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ఈసారి వర్మ క్షత్రియ సామాజిక వర్గం అణగదొక్కబడ్డారా లేదా అలాంటి కంపారిజన్స్ వస్తాయి. ఇప్పుడు స్థానికంగా ఎలా ఉంటుందంటే మావాడు అన్న ఓన్ చేసుకునే దగ్గర మావాడికి అన్యాయం అన్నది యువతల పక్క వాణి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు యువతల పక్క ఏముంది, ఒకదాని తర్వాత యాడెడ్ యాడ్జెక్టివ్స్ లాగా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు గెలుపు, డిప్యూటీ సీఎం, తర్వాత నాగబాబు గారికి స్పాన్ ఆఫ్ 10 monthsలో ఈయనకి ఇస్తానన్నది ఆయనకి ఇవ్వడం, తర్వాత ఆయనకి ఫ్రిక్షన్ ఉన్న దొరబాబుని తెచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇది పరిణామాలు, లోకల్ ఫ్రిక్షన్స్ అంటారు. ఇట్లా మీరు అన్నట్టు ఆల్రెడీ చౌదరి కాపు సామాజిక వర్గాల సంయమనంతో ఈసారి కూటమి గెలుపు. అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతున్నాయో ఓదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా ఇటుపక్క వాళ్ళకి ఇప్పుడు వర్మ గారిని ఓన్ చేసుకుని సామాజిక వర్గం మీరు అన్నట్టు చౌదరి సామాజికం ఎక్కువ ఉండబట్టే కదా ఆయనకి 23-24 years ప్రస్థానంలో ఆయనకంటూ ఒక ఇండివిజువల్ యాక్సెప్టెన్స్ ఉంది పిఠాపురంలో. ఇవాళ అది కాదని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేశారు. బికాస్ ఆఫ్ వర్మ గారేనా సార్, ఆ సపోర్ట్ వల్లేనా? వర్మన్ కాదు, ఆయన పార్టీ వీర విధేయుడు ఆయన. తర్వాత ఇంకోటి ఆ నాగబాబు గారి మాటల్లో సందర్భ పేలాపని అంటారు దాన్ని, కర్మ అన్నది ఇప్పుడు ప్యారడీ వర్డ్సే కదా సార్. వర్మ, కర్మ ఇలాంటివి అన్వయించుకోవడానికి చాలా సులువుగా పేపేగా ఉంటాయి. ఇప్పుడు ఆయన పేరేదో శంకర్రావు ఎల్లయ్యో పొల్లయ్య అయితే అన్వయించుకోవడం కొంచెం ఇది ఉంటుంది.
బట్ సేమ్ ఆప్షన్ అన్నప్పుడు టక్ 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 అని అన్వయించినప్పుడు అంత మాట అంటాడా అన్నది కొంతమందికి మనోభావాలు, ఆల్రెడీ మనోభావాలు యోగం నడుస్తుంది, అవునా కదా. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే పై లెవెల్లో, ఉదాహరణకి చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ సంజాయించడానికి వర్మ గారిని పిలిపించుకున్నారు అంటేనే అదొక ఇష్యూ. మళ్ళీ సంథింగ్ వాజ్ హ్యాపెండ్, దాన్ని పాసిఫై చేయడానికి వీళ్ళు పిలుస్తున్నారు, అంటే మనకు జనరలైజ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా జనరలైజ్ అవుతుంది. మీరు కరెక్ట్ ఆ విషయంలో. ఎప్పుడైతే అది జనరలైజ్ అవుతుంది అన్న దగ్గర ముందు జరిగినవన్నీ కరెక్ట్. అవును, ఎవరైతే ఊహాగానాలతో ఉంటారో అవన్నీ వాళ్ళు ఇంకా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ జరగకుండా ఇంకా సమన్వయపరచాలంటే సముచిస్తాను రీసెంట్ పాస్ట్లో కళ్ళు ముందు కనబట్టలే. అదే అదే ఇప్పుడు ఎవరికైనా సరే రాజకీయ క్షేత్రంలో ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఎంతైనా సరే లోపల ఒకటి ఉంటుంది కదా సార్, అదే అదే అది దానికి సమానం చెప్పుకునే పరిస్థితి ఈ క్యాడర్కి ఈ నాయకుడికి ఉండాలి. అది ఎప్పుడైతే మనకి సార్ చెప్పారు మనకు చూసుకుంటారు అన్నప్పుడు, ఏం చూసుకున్నారన్న నా బాబుకి ఇచ్చిర్రు కదా మనకేం చేసిర్రు అంటే, దీనికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ కావాలి కదా, ఆగాలి ఓపిక కావాలి కదా మనకి అన్నది. ఒకటోసారి రెండోసారి ఈ రీసెంట్ పాస్ట్లో అతని డెవలప్మెంట్స్ చూస్తే 3 డెంట్లు పడిపోయి, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, వన్ ఆఫ్టర్ అనదర్. ఈ 3 డెంట్ల నుంచి తేరుకునేసరికల్లా 4వది మళ్ళీ రెడీ అవుతుందా? ఆ ప్రమాదానికి వీళ్ళు రెడీ అవ్వాలి కదా. దానితో నాగబాబు గారు వచ్చి పుండు మీ కారం చెల్లినట్టు ఆ ట్రిప్పులు ఓపెనింగ్ ఏదో అన్నప్పుడు ఇదే మనోడైతే. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళికి వచ్చాను సార్, వాళ్ళ ఇంట్లో పెళ్లి చూసి కంపారిజన్ అంటే ఈ 2 పెళ్ళిళ్ళు మన ఇంట్లో చేయాలి ఇలాంటివి మాడుకుంటారు కదా ఎవరైనా జనరల్గా. అట్లా ఒక సమావేశాలు నిర్వర్తిస్తున్నప్పుడు ఒక క్యాడర్కి ఆల్రెడీ బాధాతత్వ హృదయాలతో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది ప్రతి నిమిషం ప్రశ్నార్థకంగానే ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు లోకేష్ గారు లడ్డు విషయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారంటే అది తన వ్యక్తిగత విషయం అని మాట్లాడారు ఆయన. బట్ ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో చూస్తే ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడింది కానీ జనసేనలో జరుగుతున్న అలజడి కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత బ్యాక్ సైడ్ ఆ సపోర్ట్ అనేది లేకుండా ఇంత పుష్ అవుతుంది అంటారా ముందుకి? ఇప్పుడు అక్కడ మళ్ళీ కాంట్రడిక్షన్. ఓ పక్క లోకేష్ గారు మొన్న మాటతో సెల్ ఫోన్లు సీజ్ చేస్తానని మాట్లాడే రికార్డులు అవి చేయొద్దన్న దగ్గర ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ కన్సర్న్ టువర్డ్స్ ఈజ్ ఓన్ క్యాడర్. లో లెవెల్లో జరుగుతుంది అన్నది ఖచ్చితంగా వాళ్ళ నోటీస్లో ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఎందుకు మొన్న తిరువూరు నియోజకవర్గంలో జరిగిన పరిణామంలో స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్ అని జనసేన. ఇటు నుంచి వీళ్ళకి బాగులేదని తెలుసు, ఇటు నుంచి వీళ్ళ దేని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ కూడా కనబడుతుంది. అంటే ఓవరాల్గా అండర్ కరెంట్ జరుగుతున్న ఫ్రిక్షను వీళ్ళిద్దరికీ బాగా తెలుసు. వీళ్ళిద్దరికీ తెలుసు అంటే మరి చంద్రబాబు గారికి ఉన్న అనుభవం ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ దాన్ని అగ్రెసివ్ నోట్లోకి వెళ్లకుండా పై లెవెల్లో పాసిఫై అయిపోతున్నారు. కింద లెవెల్కి నెక్స్ట్ ఏ విధంగా సమాధానం చెప్తారన్నదే ప్రశ్న. అదే సార్ ఇప్పుడు పైన జరుగుతుందా సార్ అది అసలు అది దాన్ని సెటిల్ చేసే ఇది ఉందా? పైన సెటిల్ చేయలేరు సార్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు సెటిల్ చేయలేరని ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సముచిత స్థానం. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా వర్మ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చారు అనుకోండి, అక్కడికి అప్పుడు ఆ ఇష్యూ ఒక లెవెల్లో పాసిఫై అయినట్టు. అది ఎప్పుడైతే జరగలేదో ఖచ్చితంగా అది ఫ్రిక్షనే. ఎందుకు సార్ త్యాగం చేయడం అయితే? మరి వర్మ గారు ఇవన్నీ ముందుగా ఊహించకుండానే గతంలో టీడీపీ వర్సెస్ జనసేన అనేది ఉండింది, ఇప్పుడంటే కూటమి వచ్చి కలిసింది కాబట్టి గెలవడం కోసం ఓకే. బట్ వర్మ గారు ఎందుకు ఊహించలేకపోయారు పరిణామాలు ఫ్యూచర్లో? చిన్నప్పుడు దళపతి సినిమా ఒకటి వచ్చింది, రజనీకాంత్ మమ్ముట్టి, అవును, అరవింద్ స్వామి. రజనీకాంత్ గారిని ఎవరిని ఏమన్నా తల్లిను వాళ్ళ నాన్న ముసలోడు ఇంకా తరడంపేర్లో నిలబడే ఉంటాడు. ఈ అరవింద్ స్వామి అగ్రెసివ్ నోట్ అంతటిని ఎప్పటికప్పుడు వాళ్ళు పాసిఫై చేయడానికే చూస్తుంటారు. మీకు అర్థమైంది, వాళ్ళకి తెలుసు బట్ బయట చెప్పరు. అలా ఈ వరం గారికి కూడా కుడితిలో పడ్డ ఎలగలా చేశారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు చెప్పిన మాట ఎప్పుడైతే వాగ్దానం నిలబెట్టుకోలేనప్పుడు ప్రతి ఒక్కరికి వెనకాతలు ఉన్న కేడర్ ఎలా రగులుతారన్నదానికి వర్మ గారి ఇన్సిడెంట్ ఇది నిలువెత్తు నిదర్శనం. స్థానికతకి ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ కట్టు వేరేగా ఉంటుందండి. ఇప్పుడు ఓవరాల్గా టీడీపీ నేతలకి వర్మ గారి ఇష్యూ ఎలా సార్, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? నిస్సహాయ స్థితి. జనసేన ఏమనలేరు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు వీళ్ళని కరవం అంటే పాము కోపం, మింగమంటే కప్ప కోపం అనే సామెత. వర్మ గారు హట్ అయ్యి నాకు టీడీపీ నుంచి ఎదిరేదు అని ఫీల్ అయితే ఎట్లా సార్? ఒకవేళ దట్ ఈస్ వాట్ తెలుగుదేశం హెస్ టేకెన్ హిమ్ హెస్ గ్రాంటెడ్ అంటారు. ఏంటంటే ఆయన వీరవిధేయుడు. ఆయన విధేయత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి 24/7 ప్రూవ్ చేసుకుంటాడు. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక కాంబినేషన్ ఏంటంటే ఎటు పర్సెంట్ ఆయన ఏమవదు అన్నది ఒకటి. ఈయన పార్టీ నుంచి వెళ్ళిపోతారు మీరు అన్నట్టు ఏదో ఊహాగానాలకి, అది జరగదని కూడా తెలుసు. అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టేకెన్ యాస్ గ్రాంటెడ్.
ఏం వర్మ నాకు తెలీదా అన్న మాటకి ఈయన ప్రసన్నం అయిపోతాడు. కానీ ఆయన ప్రసన్నమై ఇక్కడికి వచ్చి ఆ ప్రసన్నవదనాన్ని క్యాడర్కి కన్వే చేయలేకపోతున్నాడు. ఓకే. కాదు ఇది జరుగుతుంది అనుకుందాం. కాదు అన్నప్పుడు ఏంటంటే వన్ ఆఫ్టర్ అనదర్ నా చేయి దాటిపోతున్నాయి. మనం ఒక ఎగోనని తెలియజేయకపోతే ఎట్లా? ఆల్రెడీ జీవిరెడ్డి ఒక బాట వేసాడు కదా మనకి. ఏబిఎన్ వేదికగా గట్టిగా గలం వినిపిస్తే ఇమీడియట్గా రియాక్టివ్ మోడ్లో మనకి ఫస్ట్ లిస్ట్లో రావాల్సిన పేరు సెకండ్ లిస్ట్లో వచ్చిందా లేదా? అదే ఇప్పుడు ఇన్ కేస్ చంద్రబాబు నాయుడు గారికి జనసేన వైపు స్టాండ్ తీసుకోవాలి లేదా వర్మ గారి వైపు స్టాండ్ తీసుకోవాలనుకున్న టైంలో ఆయన ఎటువైపు నిలబడే అవకాశం వస్తుంది? మీకు చిన్న లాజిక్ చెప్పనా? ఆవిర్భావ సభలో అన్నదమ్ములు ఇద్దరు చెలరేగిపోయారు సార్. అవునా కదా? మొన్న P4 సభలో ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు మాడింది విన్నారా? నాకు చేత కాదు, నాకు సత్తువు లేదు, నాతో కాదు, నేను అందుకే కూటమిలో చంద్రబాబు నాయుడు గారి వెనకాతల నాగిని డ్యాన్స్ చేస్తున్నానని డైరెక్ట్గా చెప్పాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ క్లియర్ అండ్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్ ఫర్ ద పీపుల్ అరౌండ్ దట్ చంద్రబాబు నాయుడు గారు వీటో పవర్ ఇంకా పోలే. సౌండ్ అనవసరంగా వచ్చినప్పుడు క్లాస్ టీచర్ సైలెన్స్ అన్నట్టు సైలెంట్గా కూర్చోపెట్టగలుగుతున్నాడు. ఇక్కడ ఎవరికి అన్నది ఆలోచించగలిగితే కూటమి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రవచనాల్లో 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి, మీ వెనకాతలే మేము, ఇవన్నీ గత మాటలకి కాంట్రడిక్షన్. ఎందుకు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జరుగుబాటు జరుగుతుంది అనగానే దీనికి వెనకాతల ఉన్న నెరేటివ్ ఏంటంటే 2014లో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటున్నాడు ఆయన. మధ్యలో వచ్చిన అలజడులు సార్ అవన్నీ జుజుబీ స్టోరీలు. నువ్వు కొట్టినట్టు, నేను గిల్లినట్టు, నేను ఏడిచినట్టు. కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా కూడా ఉంటుందా సార్? అది అలా అయితే ఫ్రిక్షన్ ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, కాంగ్రెస్తో ఈల్డ్ అయితే ఏదో పదవి మర్రి శశిధర్ రెడ్డి గారి లాగా, లేకపోతే పి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిలాగా, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయిలాగా ఏ ఎండగా గొడవ పట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. బట్ వేర్ అలాంటి డైమెన్షన్స్ ఎక్కడ కనబడుతున్నాయి మీకు? బట్ ఆ టైంలో పార్టీ అంత బలం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదిరించలేనప్పుడు ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే చెప్పుతో కొడతాను అని 4 పరుష మాటలు మాట్లాడితే దానికి ప్రభావితమైన తెలుగుదేశం ఆ టైంలో. పిల్లలు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి రోడ్డు చివర ఒక కుక్క ఉంటుంది, గట్టిగా కరుస్తుంది అని తెలిసి మనం ఎలా వెళ్తాం? అమ్మ వెనకాల చెంగు పట్టుకుని చిన్నప్పుడు, అమ్మ నువ్వు వస్తేనే కానీ వెళ్ళను, ఆ కుక్క ఉంది నాకు భయం, ఇలాంటివి చెప్తాం కదా మనం. అలా ఒక సప్రెసివ్ సిచ్యువేషన్లో ఒక ఆశాకిరణంలో పవన్ కళ్యాణ్ వచ్చాడు ఆ టైంలో. ఆయన అగ్రెసివ్ నోట్లో మాట్లాడినవి అవన్నిటికీ పర్లేలే, ప్రభుత్వం నుంచి ఏమి ఉండట్లేదు, మనం ధైర్యంగా ఉండొచ్చు అని నోటు పెంచారు. అప్పటిదాకా సైలెంట్ నోట్లోనే ఉన్నారు తెలుగుదేశం, గమనించుకోండి మీరు. సో ఎప్పుడైతే కూటమి అన్న తర్వాత ఇంకొంచెం వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడయ్యాయి. సో ఈ వేడినీళ్ళకి సన్నీళ్ళు తోడైనప్పుడు ఒరిజినల్ వేడినీళ్ళ కెపాసిటీ ఎప్పుడు పోదు కదా. వేడినీళ్ళతో స్నానం చేసేమంటారా, చన్నీళ్ళు కలిపిన వేడినీళ్ళతో స్నానం చేసేమంటారా? అంటే ఒరిజినల్గా చల్లనీళ్ళు లేకపోతే వేడి నీళ్ళుగా ఉన్న పవన్ కళ్యాణ్ కలిపిన తర్వాత బకెట్ నీళ్ళు సముద్రంలో కాకిరెట్లాగే మిగిలాడు. అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. ఇప్పుడు మామూలుగా అందరూ వైసీపీ మొన్న ఓడిపోయిన తర్వాత ఎక్కువగా ఎవరైతే వైసీపీని అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రధానంగా చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారో చూస్తాం, లేకపోతే వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో చూస్తాం. ఈవెన్ అది వాళ్ళు ఉద్దేశించిన టీడీపీని జనసేనని వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చూద్దాంలే ఎంతకాలం ఉంటారు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడారు సార్ చాలా వరకు. బట్ అది దాని తాలూకు ఇప్పుడు తెలుస్తోంది వాళ్ళు మాట్లాడిన దానికి ఎఫెక్ట్ అంతా కూడా. ఇప్పుడు మీకు నాకు తేడా ఉంటే మనం ఏదైనా మాడితే చెల్తుంది. మీరు నేను ఒకటే అని చెప్పి లక్షాలు చెప్పి వాళ్ళిద్దరిని మనకి ఎగనెస్ట్గా మాడమని ఉచకాయిస్తున్నారు అనుకోండి, ఎవరికి లాభం? మీరు నేను ఒకటి కానంత వరకు అన్నీ జరిగిపోతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు. రైట్. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు సార్? ఇంకో 2 రోజులు టైం పాస్ చూడండి. రైట్. ఇప్పుడు క్లైమాక్స్లో ఫైట్ ఎలా ఉంటుంది? ఎవడో ఒకడు హీరో మిగులుతాడు, లేదా వెళ్ళనైనా మిగులుతాడు కదా. అలా అప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు హీరోకి 5 ఫైట్లు 7 ఫైట్లు ఎలివేషన్ ఉంటుంది కదా, అలాగే చూడాలి, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.